హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో అసలు చాలామందికి ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే, అసలు ఆన్పేస్ కంపెనీ ప్రజెంట్ స్టేటస్ ఏంటి జీకే గారు? అసలు కంపెనీ అనేది వర్కింగ్లో ఉందా లేదా? మనం దాని మీద ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ మధ్యలో ఏమైనా మన పాత డబ్బులైనా మనకు వేస్తారా? అసలు ఆ కంపెనీలు కానీ ఈ స్టాఫ్ కానీ ఎవరైనా పని చేస్తున్నారా లేదా అనేది చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. నిన్న వీడియోలో మీరు కింద కామెంట్ సెక్షన్లో చూసినట్టయితే చాలామందికి కూడా కంపెనీ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది అన్నమాట. దేనివల్ల అంటే కంపెనీ చేసిన ల్యాగ్ వల్ల. ఓకే, ఎందుకంటే డబ్బులు లేటుగా ఇస్తుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే ప్రొసీజర్ అయినా టైంకి వస్తే మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఇక్కడ ప్రొసీజరు రాక, అమౌంట్ లేక, ఏది లేకపోతే ఖచ్చితంగా ఎవరికైనా సరే కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం రావడం చాలా సహజం అన్నమాట. ఓకే, మనం ఈ టాపిక్లోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగా లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎవరైతే డౌట్స్గా ఉన్నారో ఆన్పేస్ కంపెనీ మీద వాళ్ళందరికీ వీడియో పంపించండి. పాపం వాళ్ళు పని చేసుకునేలా చేయండి. వీడియో పంపిస్తే వాళ్ళకు క్లారిటీ ఉంటుంది అన్నమాట. ఓకే, నెంబర్ 1 క్వశ్చన్ వచ్చేసి చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, అసలు ఆన్పేస్ కంపెనీ ప్రజెంట్ రన్నింగ్లో ఉందా లేదా? ఓకే, దీనికి డౌట్కి క్లారిటీ మనం చాలాసార్లు చెప్పాం. మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను. యాష్ గారు చెప్పిన ప్రకారం ఆన్పేస్కు సంబంధించిన మనకున్న ఐదు దేశాల్లో 5 ఆఫీసులు ఉన్నాయి కదా. అంటే మనకి బంగ్లాదేశ్, దాని తర్వాత మన హైదరాబాద్లో ఆఫీసు, దాని తర్వాత ఈజిప్టు, దుబాయ్, యుఎస్ఏ, ఎక్కడా కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక్క ఆఫీస్ కూడా వర్కింగ్లో లేదు. దీనికి సంబంధించి ఆన్పేస్కు సంబంధించి. నెంబర్ 2 వచ్చేసి ఆన్పేస్కు సంబంధించిన ఎటువంటి స్టాఫ్ కూడా ప్రజెంట్ ఆన్పేస్ స్టాఫ్ ఎవరు లేరు. అలాగే విక్టరీ డాష్లో కూడా ఆన్పేస్కు సంబంధించిన స్టాఫ్ లేరు అని కూడా యాష్ గారే చెప్పారు. అంటే పాత వాళ్ళు మొత్తం తీసేసాము, ఇంకెవరు లేరు, అంతా కూడా కొత్త బిజినెస్, కొత్త వర్కర్సే, అంటే కొత్త ఎంప్లాయీసే అని చెప్పి ఆయన నోటితో ఆయన చెప్పాడు అన్నమాట. ఓకే, మరి విక్టరీ డాష్కి సంబంధించి అయినా సరే ఎక్కడైనా వర్క్ జరుగుతుందంటే పర్టికులర్గా ఇక్కడ ఆఫీస్ ఉందని ఇంతమందితో వర్క్ చేపిస్తున్నానని ఆయన ఏమీ క్లారిటీగా మనకి చెప్పాల. ఓకేనండి. కాబట్టి ఆన్పేస్కు సంబంధించి ఆఫీసులు లేకుండా, ఆన్పేస్కు సంబంధించిన ఎంప్లాయీస్ లేకుండా ఆన్పేస్లో వర్క్ జరుగుద్ది అనుకోవడం మన మూర్ఖత్వం అనుకోవాలి బేసిక్గా. ఎందుకంటే ప్రాక్టికల్గా నిజాన్ని నిజం కింద చెప్పాలండి. మళ్ళీ దాంట్లో కూడా ఊహల్లో ఉండి మనం ఇబ్బంది పడడం అనేది అనవసరం. ఓకే, ఎందుకంటే కంపెనీ లేకుండా, స్టాఫ్ లేకుండా దాంట్లో వర్క్ ఎలా జరుగుద్ది? కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళు, ఆన్పేస్ కంపెనీ చచ్చిపోలేదు, బతికే ఉందని కూడా వీళ్ళే చెప్తున్నారు. ఆన్పేస్ నాట్ డేట్, ఆన్పేస్ ఈజ్ ఏ బర్త్ అన్నట్టుగా వీళ్ళే చెప్తున్నారు అనమాట. ఆన్పేస్ ఎటుకు పోలేదు, అక్కడే ఉంది. కానీ ఆన్పేస్ ప్రజెంట్ మనం దాని ద్వారా ముందుకు వెళ్ళలేం కాబట్టి ఆన్పేస్ను పక్కన పెట్టేస్తున్నాం. ఆన్పేస్కి లీగల్ ఇష్యూస్, కొన్ని రకాల కేసులు అన్నీ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అది ఎప్పటికల్లా క్లియర్ అవుతాయో మాకు కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఆన్పేస్ని పూర్తిగా పక్కన పెట్టేసి ప్రజెంట్ కొత్త బిజినెస్లో వద్దాం. పోనీ కొత్త బిజినెస్ ఏమైనా విక్టరీ డాష్ అంటే అది కూడా కొత్త బిజినెస్ కాదంట. బేసిక్గా ఏంటంటే విక్టరీ డాష్ అనేది కూడా కేవలం ఒక వాట్సాప్ గ్రూప్ లాగో, టెలిగ్రామ్ గ్రూప్ లాగో ఒక హోల్డింగ్ న్యాంగ్ అంటున్నారు. దాంట్లోకి ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని, కేవైసీలు చేసుకొని, టీముని తెచ్చుకొని, అన్నీ చేసుకొని రెడీగా ఉండాలి. ఎప్పుడైతే వీళ్ళు మీటింగ్లు పెట్టి మనకు ట్రైనింగ్ సెక్షన్ ఇస్తారో ఆ ట్రైనింగ్ సెక్షన్ అంతా వినాలి. విన్న తర్వాత అప్పుడు మనం దాని తర్వాత కొత్త బిజినెస్లోకి తీసుకెళ్తారు. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మరి ఆన్పేస్లో మనకు కట్టిన డబ్బులకు కానీ, మనకున్న టీముకి కానీ, మనం చేసిన ఈ 7-8 సంవత్సరాలు దానికోసం వెయిట్ చేసాం, దానివల్ల ఏమైనా మనకు బెనిఫిట్ ఇస్తారా అంటే ఒక్కసారి కూడా యాష్ గారు కానీ, ఎల్సీ మెంబర్స్ కానీ మన పాత అమౌంట్ల గురించి అసలు మాట్లాడట్లా. పోనీ నాకే ఉందండి, నాకు ఎంతో కొంత డాలర్లనే రావాలి, అంటే విత్డ్రా పెట్టిన రావాలి, నాకు అది రాకపోయినా ప్రాబ్లం లేదు. కానీ నాకు రావాల్సింది, మీకు రావాల్సింది అందరికీ కూడా, అంటే మనం కట్టిన ఫౌండర్ మెంబర్షిప్ కానీ, ప్యాకేజీలు కానీ, ఆ అమౌంట్ అందరికీ బ్యాక్ వేస్తే, అంటే కొంతమందికి 1-2 ఐడీలు ఉన్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదండి. కానీ 10 ఐడీలు, 20 ఐడీలు, 100 ఐడీలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు లక్షల్లో అమౌంట్ అప్పులు చేసి మరి కట్టారన్నమాట. అప్పట్లో ప్యాకేజీలు కానివ్వండి, ఫౌండర్ మెంబర్షిప్ కానివ్వండి, వాళ్ళు ఇప్పుడు వాటికి అప్పులకి వడ్డీలు కట్టుకుంటూ ఉన్నారు చాలామంది. బేసిక్గా నేను చాలామందితో మాట్లాడాను కాబట్టి చెప్తున్నా. ఆ అమౌంట్ ఎంతో కొంత బ్యాక్ వేస్తే అప్పుడు మనం ఎవరికైతే కావాలి అనుకుంటారో, ఎవరైతే ముందుకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ముందుకు వెళ్తారు కొత్త కంపెనీలో, అంటే విక్టరీ డాష్ నుంచి కొత్త కంపెనీలో. లేదు ఇక్కడతో మనం వదిలేద్దాము, ఇక్కడ చాలులే మనకు అనుకున్న వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని సైలెంట్ అయిపోతారు. ఇలా చేయొచ్చు. కానీ ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ డబ్బులు ఇవ్వట్లేదు. అదేంటి జీకే గారు, డబ్బులు అనేవి ఆల్రెడీ మన మహమ్మద్ కమాల్ ఎత్తుకుపోయాడు అంటున్నారు కదా, మరి డబ్బులు యాడ్ నుంచి వస్తాయి యాష్ గారికి అంటే దానికి కూడా ఒక ఆన్సర్ ఇస్తాను మీకు. ఇప్పుడు మన ఆన్పేస్ కంపెనీ స్టార్ట్ అయింది 2018లో స్టార్ట్ అయిందండి. ఓకే, 2018 నుంచి 2023 సెప్టెంబర్ వరకు కూడా
ఆన్ పేస్లో మనం కట్టిన ఫౌండర్ మెంబర్షిప్ డబ్బులంతా కూడా యుఎస్ గవర్నమెంట్కి కట్టాం. అంటే గవర్నమెంట్కి కూడా కాదు, యుఎస్లో కట్టాం అన్నమాట. ఓకే, యుఎస్ ఫ్లోరిడాలో కట్టాం ఫౌండర్ మెంబర్షిప్. అంటే బిల్లులు కానీ ఇవి కానీ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. అవి దాదాపు 1100 నుంచి 1200 కోట్ల దాకా ఫౌండర్ మెంబర్షిప్కి మనం డబ్బులు కట్టాం. ఉజ్జాయింపుకి చెప్తున్నా, ఖచ్చితంగా అని కాదు, ఉజ్జాయింపుకి. ఎందుకంటే కొంతమంది 9000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 8900 కట్టిన వాళ్ళు ఉన్నారు, 9200 కట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా లెక్కేసుకుని కొంచెం అటు ఇటుగా 11 నుంచి 1200 కోట్ల దాకా మనం యుఎస్ఏ ఫ్లోరిడాలో కట్టాం. ఆ బిల్స్ అన్నీ కూడా మనకు అక్కడే జనరేట్ అయినాయి ఫౌండర్ మెంబర్షిప్ సంబంధించి. ఆ అమౌంట్తోనే వాళ్ళు మనకి దుబాయ్లో మెట్రో స్టేషన్ కానివ్వండి, దుబాయ్లో క్యాంపెయినింగ్లు కానివ్వండి, మిగతా అన్నీ కూడా మ్యాక్సిమం దుబాయ్లోనే కానిచ్చారు. మన ఇండియాలో కానీ ఎక్కడ కానీ ఒక క్యాంపెయినింగ్ కానీ, ఒక మీటింగ్ కానీ, ఒక ఫిజికల్ మీటింగ్ కానీ ఏం పెట్టలే. ఒకవేళ పెట్టినా సరే అన్నీ మన వాళ్ళ డబ్బులతోనే పెట్టుకున్నారన్నమాట. ఓకే, ₹1 కూడా కంపెనీ నుంచి ఇవ్వాల మనకి. మొత్తం మనం పెట్టుకున్న ఫిజికల్ మీటింగ్లు అన్నీ కూడా మన జోబులోని డబ్బులు పెట్టే మళ్ళీ చేసుకున్నాం మనం. అంటే కంపెనీకి డబ్బులు ఇచ్చింది మనమే, కంపెనీలో మీటింగులు పెట్టుకొని కంపెనీని ప్రమోట్ చేసి ఆయుస్ పడింది కూడా మనం బేసిక్. కానీ కంపెనీ నుంచి ఒక పైసా కూడా చేసిన వాళ్ళు కూడా రాలేదు. ఓకే, ఇది కూడా పక్కన పెట్టేస్తే మహా అయితే ఒక 200 నుంచి 300 కోట్లు మించి అయ్యి ఉండదండి. ఎందుకంటే 2-3 సంవత్సరాలకి వేల కోట్ల రూపాయలు ఏం ఖర్చు పెట్టలేదుగా కంపెనీ. జూమ్ మీటింగ్లు గానో లేకపోతే స్టాఫ్ మెయింటెనెన్స్ గానో ఆఫీస్ మెయింటెనెన్స్ గానో మహా అయితే 200 నుంచి 300 కోట్లు అయింది అనుకున్నాం. ఇంకా 800 కోట్లు పెండింగ్ ఉండాలి. ఎస్సీసీ కేసు పడిన తర్వాత వాళ్ళు పెట్టిన రూల్స్ ఏంటి? ఎస్సీసీ కేసు పడినప్పుడు ట్రాన్సాక్షన్స్ అనేవి వీళ్ళు హోల్డ్లో పెడతారు. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ అమౌంట్ మనం వేరే వాళ్ళకి షేర్ చేయలేము, అంటే అమౌంట్ని పంపించలేము, తీసుకోలేము. కాబట్టి వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఇక్కడ వరకు ఈ హోల్డ్ అయిన అమౌంట్ని పక్కన పెట్టారు. ఓకే, ఎస్సీసీ కేసులో హోల్డ్ అయిన డబ్బులు పక్కన పెట్టారు. దాని తర్వాత దుబాయ్లో ఆఫీస్ అనేది హెడ్ ఆఫీస్ అని చెప్పి దానికి చేశారు. మళ్ళీ దాని నుంచి ప్యాకేజీలు కట్టించుకున్నారు. ఆ అమౌంట్ అంతా కూడా దుబాయ్కి పోయింది. అంటే ఇక్కడ 2 రకాల అమౌంట్లు 2 రకాల దేశాలకు పోయినాయి. ఒకటి ఫౌండర్ మెంబర్షిప్ డబ్బులు వచ్చేసి యుఎస్ఏకి పోయింది, రెండోది ప్యాకేజ్ డబ్బులు వచ్చేసి దుబాయ్కి పోయింది. ఇక్కడ దుబాయ్లో గతంలో ఆయన ఏం చెప్పాడు, దుబాయ్లో డబ్బులు అనేవి కొంతమంది దుబాయ్లని చూశారు, కానీ టైం గార్డ్ దేవుడు ఉన్నాడు మనతో, ఆ డబ్బులంతా మన గవర్నమెంట్ దుబాయ్ గవర్నమెంట్ అండర్లో ఉంది, ఎటు పోలేదని చెప్పి ఆయన చెప్పింది. మళ్ళీ ఇప్పుడే వచ్చి ఏమంటాడంటే మహమ్మద్ గమాల్ ఎత్తుకుపోయాడని చెప్పి కూడా మన యాష్ గారే చెప్తున్నారు. మరి దేన్ని నమ్మాలనేది మీకే తెలియాలన్నమాట. ఎందుకంటే బేసిక్గా ఇవన్నీ కూడా నేను ఎప్పుడో చెప్పాను మన ఛానల్లో, మీరు కూడా చూశారు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా యాష్ గారి లైవ్లో కూడా చూశారు. ఆయన చెప్పింది ఏంటంటే దుబాయ్ గవర్నమెంట్లోనే మన డబ్బులు హోల్డ్ అయినాయి, ఎటు పోలేదు, కొంతమంది స్కామ్ చేయాలని దుబాయ్లని చూశారు, అది పోలేదు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మహమ్మద్ గమాల్ తీసుకుపోయాడు, ఈజిప్ట్ వెళ్ళి దాక్కున్నాడని చెప్తున్నారు. ఓకే, మహమ్మద్ గమాల్ నిజంగా దొబ్బుకెళ్ళిపోయాడు, ఈజిప్ట్లో దాక్కున్నా సరే ఒక ఎంప్లాయీని మనం హైర్ చేసుకునేటప్పుడు, ఒక సిఇఓ పోస్ట్ అనేది ఇచ్చేటప్పుడు అతని యొక్క డాక్యుమెంట్స్ అన్ని మనం తీసుకుంటాం. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంకేయో ఫోన్ నెంబర్ మార్చినంత మాత్రాన ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఇవన్నీ మార్చలేడు. ఒకవేళ వేరే దేశాలకు వెళ్ళినా కొంతకాలం మాత్రమే ఉండగలరు, జీవితకాలం అక్కడ ఉండలేడు కదా. మరి ఇవన్నీ మనకి ఎందుకు డౌట్లు రావట్లేదు? బేసిక్గా ఇప్పుడు ఆయన దగ్గర ఎంతో డబ్బులు ఉంది, వేరే దేశం వెళ్ళిపోయాడు, జాబ్ పర్పస్ మీద వెళ్తేనే అక్కడ వర్క్ చేస్తాడు. అలాగని చెప్పి వేరే సిటిజన్షిప్ ఇస్తారంటే ఇవ్వరు కదా. ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్తోనే అక్కడ జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఈజిప్ట్కి దుబాయ్కి కొన్ని రూల్స్ అనేవి చేంజ్ ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఇవన్నీ ఏం చేస్తారనేది బేసిక్గా తెలియట్లే. దాదాపు మనకి అమౌంట్ అనేది ఎత్తుకుపోయాడని చెప్పి ఎస్సీసీ కేసు క్లోజ్ అవ్వకముందు చెప్తే మనం ఎక్కడ ఇబ్బంది పడతామని ఎస్సీసీ కేసు క్లోజ్ అయ్యేదాకా అమౌంట్ ఎవరు తీసుకెళ్ళలేదు, దుబాయ్ గవర్నమెంట్ అండర్టేకింగ్లోనే ఉందని చెప్పిన ఆయన ఎస్సీసీ కేసు సెటిల్మెంట్ జరిగి ఎస్సీసీ వాళ్ళకి ఒక 200 కోట్లు ప్లస్ ఒక 40 కోట్లు పెనాల్టీ అన్నీ కట్టిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు అమౌంట్లన్నీ పట్టుకుపోయారు, అమౌంట్లు మన దగ్గర లేవు అని. ఇక్కడ పట్టుకెళ్ళింది దుబాయ్ డబ్బులు మాత్రమే. మరి అంతకుముందు ఎస్సీసీ కేసు స్టార్టింగ్లో పడినప్పుడు యూఎస్లో కట్టిన ఫౌండర్ మెంబర్షిప్ డబ్బులు ఏమైనాయి అని చెప్పి అడిగితే మాత్రం ఎవరు సమాధానం ఎవరు. ఎల్సీ మెంబర్లు నేను అడిగినా నో ఆన్సర్లు ఇవ్వట్లేదు. యాష్ గారి నెంబర్ ఎవరి దగ్గర లేదు. ఒకవేళ యాష్ గారి నెంబర్ ఉన్న వాళ్ళు మెయిల్ పెట్టినా సరే ఆయన అటు నుంచి ఒక రిప్లై కూడా ఇవ్వట్లే. ఆల్రెడీ రీసెంట్గా దిలాన్ గారు చెప్పారు, కానీ నేను మా మెసేజ్ పెట్టినా సరే యాష్ గారు రిప్లై ఇవ్వట్లేదని. ఆయనకి కరెక్ట్గా డౌట్లు అడిగితే ఎవరికి రిప్లై ఇవ్వడైనా. డౌట్లు అడగకుండా మీరు తానా అంతా మేము తందానా అంటాం అంటే మాత్రం రిప్లై ఇస్తాడు వాళ్ళకి. అంటే క్రిస్ జాన్సన్ గారికి కానీ రెడ్ రఫర్కి ఇలాంటి వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు ఏం క్వశ్చన్లు అడగరు, ఆయన ఏం చెప్తే చేసుకుంటూ పోతారన్నమాట. ఓకే, ఇక్కడ నేను బ్యాడ్గా చెప్పట్లేదండి కంపెనీని, కానీ ఒక గౌరవప్రదమైన CEO పోస్ట్లో ఆయన ఉన్నప్పుడు, అలాగే ఆయన నమ్మి మనం ఇన్ని వేల కోట్లు ఆయనకి చేతికి అప్పచెప్పినప్పుడు కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా అని చెప్పి అంటున్నాను అంతే. అంతమించి ఇప్పుడు నేనేదో వేరే చెప్తున్నాను కదా అని చెప్పి కంపెనీని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. మంచిగా చేయడో కంపెనీ మనకు కమ్యూనిటీ ఇచ్చింది. ఆన్ పేస్ లేకపోతే ఇంత కమ్యూనిటీ నాకు లేదు, నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా. కానీ
ఇలాంటి డౌట్స్కి క్లారిటీ ఇస్తేనే కదా మనం వేరే వాళ్ళకి ఏదైనా అడిగినప్పుడు మనం చెప్పగలం. లేకపోతే ఏంటి పరిస్థితి? ఓకేనా? క్లారిటీగా మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పేదంతా కూడా సబ్జెక్ట్ మీకు అర్థం అవుతుంది. ఓకే, కాబట్టి యూఎస్లో మనకి ఎస్సీసీ కేసు పడినప్పుడు హోల్డ్ అయిన డబ్బులు ఎస్సీసీ కేసు క్లోజ్ అవ్వగానే, అంటే మనకి సెటిల్మెంట్ అవ్వగానే ఈ డబ్బులు వెనక్కి ఇచ్చే ఉంటారు కదా. మరి ఆ డబ్బులు ఎందుకు మనకి ఇవ్వట్లేదు అంటున్నా. ఇక్కడ ఓన్లీ దుబాయ్ గవర్నమెంట్లో మనం నెట్టిన డబ్బులు ఎవరు తీసుకుపోయారు, మహమ్మద్ గమాల్ తీసుకుపోయారు అని చెప్తుంటారు. కానీ దుబాయ్ గవర్నమెంట్ కన్నా ముందు మనం కట్టిన ఫౌండర్ మెంబర్షిప్ డబ్బుల గురించి టాపిక్కే తేవట్లేదు అసలు. విత్డ్రాల్ ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఏ లీడర్కి విత్డ్రాల్ ఇవ్వకపోయినా నష్టమే లేదు, నాకు కూడా ఇంక్లూడింగ్. ఓకే, ఎందుకంటే మంచో చెడో మనకింత కొంతమంది జాయిన్ అయినప్పుడు మనకు డబ్బులు రాపోయినా పర్లేదు, కానీ మన డబ్బులు అందరికీ వెళ్తే అదొక హ్యాపీ. అంటే అందరితో పాటు మనకే వస్తుంది కదా అప్పుడు. అంతేగాని నాకు మాత్రం విత్డ్రా డబ్బులు రావాలి, వాళ్ళకి డబ్బులు రాపోయినా పర్లేదు అనుకునే మైండ్ సెట్ అయితే నాది అసలు కాదన్నమాట. ఓకే, కాబట్టి ఈ రకంగా ఈ విత్డ్రా పెట్టిన వాళ్ళందరికీ క్యాన్సిల్ చేసేసి ఫౌండర్ మెంబర్షిప్లు ప్యాకేజీలు కట్టిన వాళ్ళకి ఎంతవరకు కుదిరితే, అంటే అంతా వేయలేకపోయినా సరే ఎంతవరకు కుదిరితే అంతవరకు అమౌంట్, అంటే ఒక 23 నుంచి 22,000 కట్టామండి మనం. కనీసం ఒక 16,000 17,000 వేసినా సరే, ఎందుకంటే ఎంతో కొంత వాళ్ళు నష్టపోయారు అంటున్నారు, అంతా బాగానే ఉంది కాబట్టి అంత వేస్తే మనకి నెక్స్ట్ కంపెనీ మీదకి ఇంట్రెస్ట్ వచ్చేది బేసిక్గా. అలాగే ఇక్కడ ఆన్ బేసు అనేది మాత్రమే మదర్ ఆఫ్ ఆల్ బిజినెస్ అని చెప్పిన యాష్ గారు ఇప్పుడు వచ్చేసి ఆన్ బేసు అనేది ఏదో తీసుకొచ్చాం, కానీ ఆన్ బేసు ద్వారా మనం ఎలా లేకపోతున్నాం అంటే, మరి మదర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఆన్ బేసుని దేవుడు తప్ప మానవ మాత్రులు ఆపలేరు అని చెప్పిన ఈయనే ఒక లేడీ కేసు పెడితే ఎలా ఆగింది? ఎందుకంటే డైలాగ్ వేసే ముందు 1కి 4 సార్లు ఆలోచించుకోవాలి ఒక పొజిషన్లో ఉన్నప్పుడు. ఓకే, ఎందుకంటే ఆయన వయసు ఏమి మా నాన్నగారి వయసు కన్నా పెద్ద ఏం కాదు. ఓకే, మహా అయితే 50 ఏళ్ళు 51 52 ఉంటాయి. మన అంతకన్నా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా మన దాంట్లో. ఓకేనా? కాబట్టి ఏజ్ బట్టి ఆయన గౌరవం ఇవ్వాలంటే ఆయనకన్నా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళే ఉన్నారు మన ఆన్ బేసు కంపెనీలో. మీరు కానీ మేము కానీ చాలామంది ఉన్నారు కదా పెద్దవాళ్ళు, మన ఫాదర్స్ మదర్స్ అందరూ ఉన్నారు దీంట్లో. అలాంటప్పుడు ఒక మాట అనేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలండి. మనం ప్రపంచాన్ని మార్చేస్తాం, ఇంటర్నెట్ని షేక్ చేసేస్తాం, దాని తర్వాత ఆన్ బేసు మాత్రమే మదర్ ఆఫ్ ఆల్ బిజినెస్, అంటే అన్ని బిజినెస్కి అమ్మలాంటిది, కేవలం ఒక ప్రోడక్ట్తో మనం ప్రపంచాన్ని నిలేస్తాం. ఇన్ని డైలాగులు చెప్పడం మన యాష్ గారు ఇప్పుడు నోట్లోంచి మాట రావట్లేదు ఆయనకి. ఎవరికో ఎల్సీ మెంబర్స్కి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో ఏదో చాటింగ్లు చేస్తూ ఉంటే మనకేం తెలుస్తుంది వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆయన ఏం చెప్తున్నారని క్లారిటీ లేదు. ఇప్పుడు గతంలో వద్దన్నా సరే ఓవర్గా మీటింగ్లు పెట్టి 5 గంటలు 6 గంటలు అర్ధరాత్రి మీటింగ్ పెట్టినప్పుడు కూడా మనం చూసాం, మనకు అర్థమైనా అర్థం కాకపోయిన ఇంగ్లీషు. మరి ఈ మధ్య కనీసం పాపప్ మెసేజ్లు కూడా ఇవ్వట్లేదే, పాపప్ మెసేజ్లు ఇవ్వట్లేదు, కనీసం ఒక లైవ్లోకి రావట్లేదు. దీనివల్ల చాలామంది డౌట్లు ఉన్నాయి, అసలు యాష్ గారు అనేది ప్రజెంట్ ఉన్నారా లేకపోతే ఇంకేటైనా వెళ్ళిపోయారా అని చెప్పి డౌట్లు కూడా కొంతమందికి ఉన్నాయి. వీళ్ళేమో యాష్ గారు మాకు మెసేజ్ ఇచ్చారని వీళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇదంతా కూడా ఒక గేమ్ లాగా ఉంది తప్ప ప్రాక్టికల్గా సరైన క్లారిఫికేషన్ అనేది ఎవరు కూడా ఇవ్వట్లేదండి. నా వంతు నేను ప్రయత్నం చేసినా సరే అటు నుంచి ఆన్సర్ లేనప్పుడు నేనేం చేయగలను? క్రిస్ గారికి రెడ్ గారి నెంబర్ నా దగ్గర ప్రజెంట్ పోయింది, క్రిస్ గారికి జూలీ గారికి వీళ్ళందరికీ పెడతా ఉంటే వీళ్ళు సరైన క్లారిటీ ఇవ్వట్లా. ఇంకోటి వచ్చేసి మైకిల్ విలియమ్స్ కానివ్వండి, దాని తర్వాత లిన్ నాకామోటో కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద ఎల్సీ మెంబర్లు యాష్ గారితో ఫ్రెండ్స్ లాగా ఉండే వాళ్ళందరూ కూడా వేరే కంపెనీలోకి షిఫ్ట్ అయిపోయారు. అంటే వేరే కంపెనీలు చెప్పుకుంటున్నారు, ఇంకా ఆన్ బేస్ గురించి చెప్పడం మానేశారు వాళ్ళు. ఎందుకంటే మరి వాళ్ళకి ఏం తెలుసో నిజాలు మనకు తెలియదు బేసిక్గా. కాబట్టి ఇవన్నీ కూడా కన్ఫ్యూషన్లే తప్ప క్లారిఫికేషన్ అనేది ఎవరి దగ్గర లేదండి. ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరి దగ్గర ఏ పెద్ద లీడర్ దగ్గర కూడా లేడు. అందుకే ఇప్పుడు మన ఆన్ బేసు కంపెనీలో మేము 5-6 సంవత్సరాలు బట్టి దీని మీదే డిపెండ్ అయ్యి ఉన్నాం. మేము ఏ పనులు చేయట్లేదు, ఏ కాన్సెప్ట్లు చేయట్లేదు, మాకు ఇది తప్ప వేరే లోకమే లేదన్న లీడర్లు ఇప్పుడు ఎవడో కనిపించట్లే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ వేరే పత్తి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఎవడో కూడా ఖాళీగా ఉండడండి, కానీ మన ఖాళీ చేసేస్తారు. గతంలో ఆ లీడర్లే మీరు అప్పులు చేసుకుని తినండి, ఆన్ బేస్ వచ్చిన తర్వాత మీకు అప్పులు తీరిపోగా ఇంకా మీకే డబ్బులు మిగులుతాయని చెప్పడం వల్ల చాలామంది అప్పులు చేసుకున్నారు బేసిక్గా. అలాగే మీ పిల్లల పెళ్లి చేయడం కొన్నాళ్ళు ఆపండి, ఆన్ బేస్ వచ్చిన తర్వాత మీ పిల్లల పెళ్లి గ్రాండ్గా చేయొచ్చు అన్నారని చెప్పి చాలామంది పిల్లల పెళ్లి చేయడం కూడా మానేసి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది మీరు చదివితే ఏంటి చదవకపోతే ఏంటి ఆన్ బేస్లో మీకు భారీగా డబ్బులు వస్తాయని చెప్పారని వాళ్ళ యొక్క నాలెడ్జీ షేర్ చేసుకోవడానికి కూడా లేకుండా వాళ్ళు చదువు కూడా ఆపేశారన్నమాట. ఓకే, ఇలాగా కొంతమంది లీడర్లు చెప్పిన మాయ మాటల వల్ల, అంటే వాళ్ళే చదివింది తక్కువ, వాళ్ళకే ఏ పని పాట లేదు, వాళ్ళు ఇలాంటి ఎంఎల్ఎం కాన్సెప్ట్ల మీద వాటి మీద ఆధారపడి బతికేవాళ్ళు. వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి మీరు ఎలాగా డిపెండ్ అయిపోయారు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు జీకే లుక్స్ అంటే చిన్నోడు వీడికి ఏం తెలియదు అనుకోవచ్చు. బేసిక్గా నేను 2008 సంవత్సరం నుంచి పనిచేస్తున్నా, ఇంకో 2 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అంతకన్నా ఏం కావాలండి? వాళ్ళకైనా 100 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందా? నా మీద ఒక 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండొచ్చు, కానీ మార్కెటింగ్లో ఉంది. అంటే మాయ మాటలు చెప్పడం అంటారు. మరి ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని వేస్ట్ ప్రోడక్ట్ అయినా సరే ఇది బంగారం అని చెప్తే అది బంగారమే అని చెప్పి మైండ్ సెట్లు మనవి. కానీ నేను అలా చెప్పను, అది పిచ్చిదైతే పిచ్చిదని చెప్తా, బంగారం అయితే బంగారం అని చెప్తా.
మనం అందరం కూడా దుబాయ్లో ఎప్పుడైతే ఆఫీస్ ఓపెన్ చేసి బుర్జ్ ఖలీఫా మీద యాడ్ చేసి ఒక హడావిడని క్రియేట్ చేశారో, మెట్రో స్టేషన్ తీసుకుని అన్నీ చేయడం వల్లే మనం అతిగా మోటివేట్ అయ్యామన్నమాట కంపెనీ మీద. కానీ ప్రాక్టికల్ చూస్తుంటే పైన పటారం లోన్ పటారం లాగా అయిపోయింది బేసిక్గా. ఎందుకంటే ప్రోడక్ట్లో దమ్ము ఉంటేనే కదండి ముందుకెళ్ళేది ఏ కంపెనీ అయినా, అంతేనా? ఇప్పుడు విక్టరీ విదేశ్లో ప్రోడక్ట్ లేదు, సబ్జెక్ట్ లేదు, కనీసం ఒక కేవైసీ సిస్టమ్ కానీ దాని తర్వాత రిజిస్ట్రేషన్ ప్రొసీజర్లు కానీ సరిగ్గా లేవు. మరి ఏ నమ్మకంతో దీని మీద కూడా మీరు అతిగా డిపెండ్ అవుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. అతిగా డిపెండ్ అవ్వద్దండి. జస్ట్ ఏదైనా చేస్తున్నాడు, లైఫ్ మారుద్దని చెప్తున్నాడు, అలాగే ప్రతిసారి చెప్పాడు, గతంలో మనం పడ్డాము. ఓకే, ఇక్కడ నెగిటివ్గా చెప్పట్లే, 1-10 సార్లు చెప్తున్నాను, ఆయన చెప్పింది ఆయనకి చెప్తున్నా. ఓకే, అర్థం చేసుకోండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. 1-100 సార్లు నేను చెప్పేది అయితే ఇదే. ఇంకా ఇప్పుడు కూడా ఇంకా ఆన్ పేసులు చెట్టు పళ్ళు చెప్పుకొని కాయలు అమ్ముకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆన్ పేసు పేరు చెప్పుకొని ఆన్ పేసులు ఏదో జరిగిపోతుంది, ఆన్ పేసు నుంచి డబ్బులు వచ్చేస్తాయని చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఆన్ పేసులో ప్రజెంట్ ఆఫీసులు కానీ, ఎంప్లాయీస్ కానీ, స్టాఫ్ కానీ, ఆన్ పేసుకు సంబంధించిన ప్రోడక్ట్ కానీ ఏమీ కూడా కంపెనీలో లేవు. అందు గురించి ఆన్ పేసు పేరు కూడా వాళ్ళు తేవట్ల ఈ మధ్య. మీరు చూశారు కదా, ఎల్సీ మెంబర్ ఛానల్ అందరూ కూడా ఆన్ పేసు పేర్లే మారిపోయినాయి. యాష్ గారి నుంచి కూడా ఆన్ పేసు పేరు రావట్లే. ఆయన ఒకటే చెప్తాడు, ఆన్ పేసు పేరు వచ్చినా సరే ఆన్ పేసు అనేది విరిగిపోయిన పండి, బోరుకు వచ్చిన పండి, దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్తాడు తప్ప అంతకుమించి గొప్పగా ఏం చెప్పట్లే. డిసెంబర్ 22లో ఏదో చెప్పేస్తాను, లోపల ఉన్నది బయట పెట్టేస్తాను, బయట ఉన్నది లోపల పెట్టేస్తాను, మీకు అన్ని క్లారిటీ ఇచ్చేస్తానని చెప్పాడు. 4 నెలలు దాటింది, ఇప్పుడు దాకా దాని క్లారిటీ ఇవ్వలేదు మళ్ళీ. మరి అలాంటప్పుడు మనల్ని ఎందుకు అది చెప్తానని రెచ్చగొక్కడం? బేసిక్గా అది కదపకపోయినా మనం పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు, కదిపి వదిలేసాడు కదా, అదే ప్రాబ్లం. ఓకే, నేను చెప్పినవన్నీ కూడా నిజాలు వాస్తవాలని మీకు అనిపిస్తే కింద ఎస్ అని పెట్టండి. కొంతమంది నన్ను తిట్టుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు, మీకు కూడా ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే మినిమం కామన్ సెన్స్ నాలెడ్జ్ లేదు వాళ్ళకి. ఓకే, ఎందుకంటే చదువు కాదండి మన జ్ఞానాన్ని ఇచ్చేది, మన పనితనం, మన ఆలోచనలు, మన మేధావ శక్తి, ఇయే. చదువు ఒక్కటే కాదు. కాబట్టి చదువుకు ఎక్కువ నా మీద 2 ఆకులు చదివినంత మాత్రాన మీరు గొప్పలు కాదు, నా మీద 2 ఆకులు తక్కువ చదివినంత మాత్రాన మీరు తక్కువేం కాదు. కేవలం నాలెడ్జి, మీరు చేసిన స్వయం పాలన మాత్రమే మిమ్మల్ని ఒక స్థాయిలో కూర్చోబెడతాయి. ఓకే, కాబట్టి నేను చెప్పిందంతా కరెక్ట్ అనుకుంటే ఎస్ అని పెట్టండి. నేను కూడా తెలుసుకుంటాను ఎంతమందికి నేను చెప్పింది అర్థమైంది అనేది. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా మంచి ప్రాజెక్టులు ఏమైనా వచ్చినా నేను చెప్తాను. మ్యాక్సిమం ఫ్రీ ప్రాజెక్టులు ఎక్కువ చెప్తాను, అమౌంట్లు పెట్టి చాలా తక్కువ చెప్తాను, ఎందుకంటే దానివల్ల నష్టం ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.